పెసరపప్పు కిచిడీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బియ్యం, పసుపు, అల్లం, జీలకర్ర, నెయ్యి. పెసరపప్పు కిచిడీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కిచిడీయే, బట్ మనకు కొంచెం టైం పడుతుంది కదా, ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి. సో మనం ఇదంతా ప్రాసెస్ చేసుకుని మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ మనం కుక్కర్లో పెట్టేసుకొని అప్పుడు డిస్కస్. ఓకే. సో దీంట్లో మనం ఆల్రెడీ ముందు వాష్ చేసి నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మనం అలాగే నానబెట్టి పెట్టిన రైస్ కూడా దీంట్లో బియ్యం కూడా వేసుకుంటున్నాం. ఓకే. సో దీంట్లో వాటర్ వేసుకుంటున్నాము. ఓకే. దాంతోపాటు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఓకే. కుక్కర్ పెట్టేసుకుందాము. అట్లీస్ట్ ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. ఓకే. సో దీంట్లో ఎందుకు జనరల్గా వెజ్జెస్ అవి కూడా వేసుకుంటారు కదా, టొమాటోస్ అని చెప్పేసి, క్యారెట్ ఇలాంటివన్నీ, అవి కూడా వేసుకోవచ్చా కావాలంటే వేసుకోవచ్చు. బట్ ఇనీషియల్ డేస్లో తీసుకుంటున్నప్పుడు అయితే కొంచెం గట్టిగా ఎంత ఈజీగా ఉండే ఫుడ్స్ ఇస్తే అంత బెటర్. ఓకే. సో ఇప్పుడు మనం చేసుకుంటున్న రెసిపీ డైజెషన్ తొందరగా అయిపోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తే ప్రోటీన్ వెజిటేబుల్స్ అంటే ఫైబర్ కొంచెం బర్డెన్ పడుతుంది కదా గట్ మీద, అట్లా ఉండొద్దు అని ఇలా పెట్టాను నేను. సో దీంతో పాటు సైడ్కి కావాలంటే కొన్ని కూరగాయలు ఉడకపెట్టుకున్నవి ముందు తినడమో లేకపోతే మీల్ తర్వాత తినడమో అలా చేయొచ్చు. ఈ పప్పు వచ్చేసి మనకి పెసరపప్పే డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది అంటారు కదా, గ్యాస్ట్రిక్ వస్తుందని చెప్పి అంటారు. ఇది కాకుండా వేరే ఏమన్నా పెట్టుకోవచ్చు కదా, లైక్ కందిపప్పు అలాంటివి. సో జనరల్గా లెంటిల్స్ ఏంటి అంటే మనకు దానికి ఒక లైక్ బిహైండ్ సైంటిఫిక్ రీజన్ ఉంది. అన్ని లెంటిల్స్ మనకి గ్యాసెస్ ఫామ్ అవుతాయి అట్లా ఏమీ ఉండదు. అంటిల్ అన్లెస్ మన గట్ సెన్సిటివ్గా ఉండి మన బాడీలో ఆ ప్రోటీన్ బ్రేక్ చేసే ఎంజైమ్స్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల అవ్వచ్చు. బట్ ఇన్ జనరల్గా అయితే ఈ ప్రోటీన్స్ గ్యాస్ ఫామ్ అవుతుంది అనేది మిత్. ఓకే. సో ఒకవేళ అట్లా డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఏవైనా సరే లెంటిల్స్ని స్ప్రౌటింగ్ చేసి మొలకలు వచ్చాక ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఆ గ్యాస్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి ఇప్పుడు ఏదైనా హోల్ లెంటిల్స్ ఉంటాయి, అంటే గుండు పప్పులు పొట్టున్న ఉంటాయి కదా, అవి నానబెట్టినప్పుడు మొలక ఎత్తే ప్రాసెస్లో అవి ఏంటి అంటే దాంట్లో ఉన్న అఫ్లటాక్సిన్స్ని బయటికి రిలీజ్ చేసేస్తాయి. ఓకే. సో అలా రిలీజ్ చేసేసినప్పుడు ఆ అఫ్లటాక్సిన్సే మనకి బాడీలో వెళ్ళాక గ్యాస్ ఫామ్ అయ్యే దానికి హెల్ప్ చేస్తాయి. సో అది కాకుండా అది తీసేస్తున్నాం కాబట్టి బయటే, దానివల్ల ఇబ్బంది పడకుండా ఉంటారు. సో అలా ప్రాబ్లం ఉంది అనుకుంటే దానికి ఇలా చేసుకొని తీసుకోవచ్చు. సో హెచ్ పైలోరీతో బాధపడే వాళ్ళకి చాలా మందికి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతాయని చెప్పేసి విన్నాము, దాని గురించి చెప్పండి. సో అది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్, అందరికీ ఉండాలని అయితే లేదు. సో మామూలుగా ఇనీషియల్ స్టేజెస్లో అందరికీ డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడము, గ్యాస్ పట్టేసినట్లుగా ఉండడము, పుల్లటి తేంపులు రావడం, ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి ఇనీషియల్గా. బట్ అది చాలా సివియర్ అయ్యే కొద్దీ ఇంకా పట్టించుకోకుండా ఉన్నప్పుడు మన స్టమక్ లైనింగ్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. అది సెన్సిటివ్ అవ్వడంతో పాటు అల్సర్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ అల్సర్స్ బ్లీడ్ అయ్యేంత స్టేజ్లో ఉన్నప్పుడు మనకి బ్లడ్ వామిటింగ్స్ కానీ లేకపోతే స్టూల్లో మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ రావడం అలా అవుతుంది. ఓకే. సో ఇది సివియర్గా అయిన పేషెంట్స్కి మాత్రమే అవుతుంది, అందరికీ అవ్వాలని రూల్ లేదు. ఇన్ కేస్ పరీక్షలు చేయించుకున్న తర్వాత కూడా మనం అన్నీ ఏదైతే చేయించుకుంటాం అవన్నీ, దాని తర్వాత కూడా కొంతమందికి నెగిటివ్ అని చెప్పేసి వస్తుందంటే కదా, మరి ఆ టైంలో ఇది ఉందని చెప్పేసి ఎలా తెలుస్తుంది? సో మనకి జనరల్గా చాలా వెరైటీస్ ఆఫ్ టెస్ట్ చేస్తాం దీనికి. బ్రీత్ టెస్ట్ అని చెప్పేసి, స్టూల్ టెస్ట్ అని చెప్పేసి, బ్లడ్లో కూడా యాంటీజెన్స్, హెచ్ పైలోరీ రిలేటెడ్ యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పేసి టెస్ట్ చేస్తూ ఉంటాము. సో అది కంప్లీట్లీ లైక్ ఫిజిషియన్స్ లైక్ కాల్ తీసుకుంటారు, ఏ టెస్ట్ చేయాలి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటారు. బట్ అది ఇనీషియల్గా ఏంటి అంటే మనం చెప్పుకున్న డిస్కంఫర్ట్స్ అన్నీ కూడా, సిమ్టమ్స్ అన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు కూడా ఉంటాయి. సో జస్ట్ గ్యాస్ట్రైటిసే ఉండి వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నెగిటివే వస్తుంది. సో ఎప్పుడైతే సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సబ్సైడ్ అవ్వట్లేదు అంటే ఎన్ని యాంటాసిడ్స్ తీసుకుంటున్నా, ఎంత డైట్ చేంజ్ చేసినా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, టైంకి ఫుడ్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా ఆ సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఈ హెచ్ పైలోరీ గురించి సస్పెక్ట్ చేస్తాం. అది ఉండొచ్చు, లేకపోతే SIBO అంటాం, స్మాల్ ఇంటెస్టైనల్ బవల్ డిజార్డర్ అని చెప్పేసి అది ఉండొచ్చు. సో వీటిలో ఏదున్నా కూడా ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో ఆ రిలేటెడ్ సిమ్టమ్స్ బట్టి టెస్ట్ అనేది
అనేది అడ్వైస్ చేస్తారు. సో చాలామంది మల్టీవైటమిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు డాక్టర్ సజెషన్ లేకుండానే, అలా వాడచ్చు. అండ్ ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవచ్చా వీళ్ళు? సో ప్రోబయోటిక్స్ అనేది జనరల్గా మనం ఇంట్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే మామూలుగా ఇంతకుముందు చద్దన్నం తినేవాళ్ళు పెరుగులో ఓవర్ నైట్ పెట్టేసేసి తినేయడము, లేకపోతే ఇంట్లో మనం చేసుకున్న సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి ఇడ్లీ దోశ, అవి పులిసిన తర్వాత తీసుకోవడము. సో ఇవన్నీ కూడా ప్రోబయోటిక్సే, పెరుగు తీసుకోవడము. సో అవి తీసుకుంటే బెటర్, అంటిల్ అన్లెస్ మీకు ఆ ప్రోబయోటిక్ సజెషన్ ఇస్తేనే తీసుకుంటే, లైక్ అడ్వైస్ ప్రకారం తీసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట దొరికే ప్రోబయోటిక్స్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు. సో కొని తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే జనరల్ ఇండియన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రోబయోటిక్స్కి వాడచ్చు. ఓకే. సో మల్టీవైటమిన్స్ వచ్చేసరికి అసలు బాడీలో మనకి వైటమిన్స్ మినరల్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోకుండా జనరల్ మల్టీవైటమిన్ టాబ్లెట్ అనేది అంతగా లైక్ అడ్వైస్ సజెస్ట్ చెయ్యము, బికాజ్ అలా తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వైటమిన్ సి తక్కువ ఉంది, లేకపోతే వైటమిన్ డి తక్కువ ఉంది. ఆ వైటమిన్ డి అనేది మనకు తీసుకునే మల్టీవైటమిన్లో మైనర్ డోస్ ఉంటుంది, దానివల్ల కరెక్ట్ కూడా అవ్వదు. ఊకే అన్నెసెసరీగా మీరు ఎక్కువ మెడిసిన్స్ తీసుకున్నట్లే ఉంటుంది. సో అందుకే ఏదైనా వీక్నెస్ ఉంది, ఫెటిక్ ఉంది, కొంచెం బలం కోసం తీసుకుంటారు అందరు మల్టీవైటమిన్. సో అలా ఉంది అంటే ఫస్ట్ మన బాడీలో ఉన్న వైటమిన్ మినరల్ లెవెల్స్ ఎలా ఉంది అని చూసుకొని ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. సో దాన్ని ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. చాలా మాట్లాడుకున్నాం, 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎస్. ఓకే అలేఖ్య గారు, 5 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఆఫ్ చేసుకుందామా? ఎస్, ఆఫ్ చేసి ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకే. సో అశ్విని గారు, మన రైస్ దాల్ అయితే కుక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో అశ్విని గారు, ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిపోయింది కదా, దీంట్లో నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకుంటాం. ఓకే. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపుని కిచిడిలో యాడ్ చేసేసుకుంటాం. ఓకే. చాలా సింపుల్ కదా. పోపులో కూడా మీరు ఇంకా ఆవాలు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఎక్కువగా. ఎందుకు? డైజెషన్ ఇష్యూ గురించేనా ఇవన్నీ కూడా? స్పైసెస్ ఏవైనా సరే కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. జీరా ఒక్కటి కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి అదొక్కటే వేసుకున్నాం. ఓకే. సో అయిపోయింది, వేసేద్దామా? అండ్ పోపు కూడా సీడ్ బేస్డ్ ఆయిల్ కాకుండా కొంచెం నెయ్యితో వేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది గట్టికి. సీడ్ బేస్డ్ ఇంకా ఇరిటేట్ చేస్తుంది గట్టుని. ఓకే. సో దీన్ని కలిపేసుకొని మనం అప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే. సో అశ్విని గారు, మన పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. సో హెచ్ పైలోరీలో భాగంగా పెసరపప్పు కిచిడి అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెసరపప్పు కిచిడికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బియ్యం, పసుపు, అల్లం, జీలకర్ర, నెయ్యి. పెసరపప్పు కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని పెసరపప్పు వేసుకుని, నానబెట్టిన బియ్యం, తగినంత నీళ్లు కూడా వేసుకుని, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత తాలింపుని ముందుగా రెడీ చేసుకున్న కిచిడిలో వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు కిచిడి రెడీ.